సభ్యులు రెడ్డప్ప గారు శ్రీనివాసరెడ్డి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే శ్రీనివాసరెడ్డి గారు. నమస్కారం అండి. శ్రీనివాసరెడ్డి గారు, ఈ రోజు జరిగినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికలు అటు ఒడ్డుమిట్ట ఇటు పులివెందుల చాలా చోట్ల కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపించాయి చాలా గ్రామాల్లో. అయితే పూర్తిగా రిగ్గింగ్ జరిగింది అనేది వైఎస్ఆర్సీపీ ఆరోపణ. ఏంటి రిగ్గింగ్ చేసి ఓట్లు వేసుకున్నారా? పోలీసులు కూడా సహకారం తీసుకున్నారంటున్నారా? ఇంకా వాళ్ళు ఏం చెప్తారండి? వైఎస్ఆర్ వాళ్ళు రిగ్గింగ్ అనక వేరే భాష ఏమైనా చెప్తారా? వాళ్ళు రిగ్గింగ్ అనక ఖచ్చితంగా వాళ్ళు రిగ్గింగ్ అనే మాట్లాడతారు. ఓడిపోతున్నామని తెలిసి ఏ పార్టీ అయినా ఓడిపోయేటప్పుడు రిగ్గింగ్ చేసుకున్నారనే మాట్లాడతారు. రకరకాల దుమ్మెత్తి పోసే ప్రయత్నాలు చేస్తారు. ఎక్కడైనా పులివెందల్లో ఎక్కడైనా ఒక్క ఇన్సిడెంట్ జరిగిందా? బూతుల దగ్గర గాని బూతులో గొడవలు గాని ఎక్కడైనా ఒక్క ఇన్సిడెంట్ జరిగిందా ఈరోజు పులివెందల్లో? చెప్పనండి. ఎక్కడ ఇన్సిడెంట్ లేదు. ప్రజలు ఓట్లు వేశారు, ప్రశాంతంగా జరిగింది. దానికి వీళ్ళు రిగ్గింగ్ అని మాట్లాడితే ఎట్లా? అంత ప్రశాంతంగా జరిగితే డిఎస్పీ ఎందుకండి కాల్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు? ఎవరికి? వైసీపీ కార్యకర్తలకు. రెడ్డప్ప గారు పొద్దునుంచి టీవీ వాచ్ చేయట్లేదండి. ఆయన టీవీ వాచ్ చేశాము. కాదు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారని చెప్పి అవినాష్ రెడ్డి గారు మందిని అందరినీ పిలిపించుకుంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది డిఎస్పీ గారు వార్నింగ్ ఇచ్చాడు. పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేశారు. అవినాష్ రెడ్డి గారిని పొద్దున తెల్లవారుజామున 5కు అరెస్ట్ చేస్తే మా రామ్ గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీని కూడా 6 గంటలకు అరెస్ట్ చేస్తాను. అవినాష్ రెడ్డి గారు తప్పించుకొని పోయి మళ్ళీ పులివెందులకు 12 గంటలకు 1 గంటకు వస్తే రామ్ గోపాల్ రెడ్డి గారిని 6 గంటకు వదిలిపెట్టారు పోలీసులు. మా పార్టీ ఎమ్మెల్సీని కూడా అరెస్ట్ చేశారు కదా. ప్రివెంటివ్ అరెస్టులు చేసేది సర్వసాధారణం ఎన్నికల్లో. ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రక్రియ. ఇది దానికి వాళ్ళు ఆయన అరెస్ట్ చేశారు, రిగ్గింగ్ చేసుకున్నారని మాట్లాడితే అది అర్థరహితం. రిగ్గింగ్ అనే సంస్కృతి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చేయదు. పులివెందుల్లో మేము రిగ్గింగ్ చేస్తామా? పులివెందుల్లో మేము రిగ్గింగ్ చేశామని మీరు ఒప్పుకుంటే మీరు చేతగాని వాళ్ళని చెప్పి ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయించండి జగన్మోహన్ రెడ్డి గారితో. ఎట్లా చెప్తారండి? ప్రశాంతం ఎక్కడైనా ఒక్క పోలింగ్ స్టేషన్ లో ఎక్కడైనా ఒక గొడవ జరిగిందేమో చెప్పండి. ఒక్క సాక్షి మీడియా తప్ప ఏ మీడియా అన్నా కూడా పులివెందుల్లో రిగ్గింగ్ చేశామని చెప్పి ఎక్కడైనా పొద్దున 6-7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఎక్కడైనా ఒక్క టెలికాస్ట్ అన్న వచ్చిందా? ఓడిపోయే ముందు ఆరోపణలు చేసి ఓడిపోతే అట్లీస్ట్ ఫేస్ సేవింగ్ కోసం అని చెప్పి వైఎస్ఆర్ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దౌర్జన్యాలు, గుండాగిరి 30-40 సంవత్సరాలుగా ఎన్నిక జరగలే ఆ జెడ్పీటీసీలో. ఎప్పుడు యునానిమస్. ఫస్ట్ టైం ఎన్నిక జరిగింది. ప్రజలు ప్రశాంతంగా వచ్చి మంచి తరుణం అని చెప్పి ఓట్లు వేశారు. వాళ్ళకి ఒక్కటే, మేము ప్రచారం పోయినప్పుడు కూడా అది ఒకటే వింటున్నాం. ఒకరిద్దరు గ్రామ నాయకులు పెత్తనం చేసి మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు కూడా తినేశారు. మాకు రావాల్సినవి రాలేదు, ప్రభుత్వం నుంచి రావాల్సినవి. ఒక వ్యక్తి 10 పేర్లతో ఇల్లు తీసుకొని ఒకటే ఇల్లు కట్టుకున్న ఇల్లు. శ్రీనివాసరెడ్డి గారు, ఇందాక ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ గారు ఒక క్వశ్చన్ అడిగారు, ఒక ప్రశ్న లేవనెత్తారు ఆయన. అసలు ఆ స్థాయిలో పోలీసులు మోహరించాల్సినటువంటి అవసరం ఏంటి? కేవలం జెడ్పీటీసీ ఎన్నిక కదా. ఒక జెడ్పీటీసీ ఎన్నికను ప్రభుత్వం ఎందుకు ఇంత సవాల్గా, టీడీపీ ఎందుకు ఇంత సవాల్గా తీసుకొని ఈ స్థాయిలో పోలీసులు మోహరింపేంటి? అక్కడే ఏదో ఉంది, అక్కడే అనుమానాలకు తావిస్తుంది కదా. ఖచ్చితంగా ఎలాగైనా గెలవాలని అనుకున్నారు కాబట్టి రిగ్గింగ్ చేశారనేది ఆయన ఆరోపణ. ఎన్నిక వచ్చినప్పుడు పోటీ చేయడం మా పద్ధతి, మా పార్టీ విధానం తప్ప ఈ ఎన్నికనే సవాల్గా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏదో చేయాల్సినంత అవసరం ఏం లేదు మాకు. వాళ్ళు చేశారు ఆ పని. వాళ్ళు దౌర్జన్యాలు, రిగ్గింగులు చేయాలని డబ్బులు పంపకాలు కోట్లు ఖర్చు పెట్టారు ఆ చిన్న జెడ్పీటీసీ కోసం వైఎస్ఆర్ వాళ్ళు. మేమేం ఖర్చు పెట్టలా, మేమేం దౌర్జన్యాలు. ఓటుకి 10,000 చీరల పంపిణీ మేమే చేసాం. మా దగ్గర ఎక్కడ కట్టలు. ఒక నిమిషం ఇజ్రాయెల్ గారు, ఒక నిమిషం ప్లీజ్. కాదు, మద్యం డబ్బులు కట్టలు టీవీల్లో, పేపర్లలో వీడియో క్లిప్పింగ్లన్నీ చూసాం. మద్యం డబ్బు ఎంత కావాలంటే అంత వచ్చింది, ఖర్చు పెట్టారు. నేను ఏం చెప్తున్నాను, ప్రజలు మొదటిసారి చేతికి ఓటు వచ్చింది, ఓటేశారు. 40 సంవత్సరాలుగా ఏకపక్షంగా జరుపుకున్నారనే ఫ్రస్ట్రేషన్ కూడా ప్రజల్లో ఉంది. ఆ ఫ్రస్ట్రేషన్ 40 సంవత్సరాలు అక్కడ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానము, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం తప్ప 40 సంవత్సరాలు ఏకగ్రీవం అంటే
మీకు అక్కడ అధికారం లేదనే కదా. అక్కడ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానం అది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం అండి అది. ఓకే, ఓకే, ఇజ్రాయెల్ గారు, ఓకే. అంటే అభిమానం అది. గతంలో అభిమానం ఉండొచ్చు, ఇప్పుడు అభిమానం మరి ఇప్పుడేంటి? లేదు కాదు. ఈ మీరు ఎన్నిక అధికారులు ఉన్నారు కదా సార్, ఇప్పుడు మీరు అధికారులు ఉన్నారు కదా. మేము అధికారంలో ఉన్నాం. ఇప్పుడే మన రెడ్డప్ప చెప్పడం గారు, కూడా రెడ్డప్ప పోలీసులు గారు, రెడ్డప్ప గారు, మీరు అలా కాదు ఇజ్రాయెల్ గారు, ఉన్నారు కదా. ఇజ్రాయెల్ గారు, అలా కాదు. సార్. మీరు కుప్పంలో ఈ ఎన్నిక మీరు గెలవగలింది. ఇక్కడ కాదండి. పులివెందుల వాళ్ళు గెలిస్తే ఏం ప్రాబ్లం అవుతుంది? పోలీసులు పోలీసులు- ప్రజలు ఆటోమేటిక్ గా షిఫ్ట్ అవుతారు కదా. ప్రజాస్వామ్యంలో కుప్పంలో ఎన్ని ఎన్నికలు సంవత్సరాలుగా ఒక్క టీడీపీ నిమిషం గెలుస్తుంది. మీరు- రైట్, ఓకే, ఓకే, మన సబ్జెక్ట్ డిబేట్ అవ్వద్దు. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి బాలగురువు గారు జాయిన్ అయ్యారు. ఆయన వెర్షన్ కూడా విన్ని మళ్ళీ మీ దగ్గరికి వస్తా. బాలగురువు గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? పోలీసులు మోహరించారు. ఒక్క నిమిషం శ్రీనివాస రెడ్డి గారు, ప్లీజ్ ఒక్క నిమిషం మనం కాంగ్రెస్ వెర్షన్ విందాం. బాలగురువు గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? మ్యూట్ లో ఉన్నట్టున్నారు, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్.